ఎస్పెషల్లీ ఇంకా కళ్యాణ్, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను, నాకు అంతకుముందు తెలుసు, కానీ ఫస్ట్ టైం నేను ఆయనతో కలిసి యాక్ట్ చేయడం. చాలాసార్లు కలిసే మధ్యలో. బట్ ఈయన గురించి ఒకటి చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. సీనియర్స్ అంటే ఎంత రెస్పెక్ట్. నిజంగా ఈ సినిమాలో అమ్మ అమ్మ అంటూ విజయశాంతి గారు వచ్చినప్పటి నుంచి ఆ పిలుస్తాడు, నిజంగా వైబ్ అంతా సినిమాలో కనపడుతుంది. నిజంగా తల్లి కొడుకులు యాక్ట్ చేశారు అన్నంత ఫీల్లో వీళ్ళిద్దరూ, అంత రెస్పెక్ట్గా, అంత అమ్మ అని ఫీలింగ్తో, అందరితో గౌరవంతో, అందరితో రెస్పెక్ట్గా మాట్లాడడం. కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అదొకటే కాదు, ఈ సినిమా మీద ఆయనకు ప్రతి క్యారెక్టర్ మీద కానీ ప్రతి సీన్ మీద ఆయన పెట్టే ఎఫర్ట్, నిజంగా ఒక హీరో అనేవాళ్ళు ఇంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్. మేమైతే ఇదివరకు ఏమి పెట్టేవాళ్ళం కాదు. డైరెక్టర్ నమ్మేసి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాళ్ళం, ఏం అడిగేవాళ్ళం కాదు. కానీ డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తూ, డైరెక్టర్స్ని వాళ్ళ ఇది తీసుకుంటూ, కొన్ని సజెషన్స్ ఇస్తూ, ఎక్స్పీరియన్స్ ఆ సజెషన్స్ కూడా ఇంత కష్టపడి ఈరోజు ఒక మంచి కమర్షియల్ సినిమా, నేను అన్ని సినిమాలు చూశాను కళ్యాణ్, అతను ఒకటే కానీ, ఈ ఫిలిం బింబిసారా కానీ, చాలా మంచి సినిమాలు ఆయన సినిమాలు ఎన్టీఆర్ బ్యానర్ నుంచి ఎన్టీఆర్స్లో వస్తున్నాయంటేనే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది. అంతకుముందు దేవరాలో, ఎన్టీఆర్ఎస్ బ్యానర్లో నేను దేవరాలో చేయడం కూడా జరిగింది. ఎక్కడ ఏ కాంప్రమైజ్ ఉండదు. అలాగే ఈ మంచి ప్రొడ్యూసర్స్ కూడా దొరికారు మనకి, అశోక్ అండ్ సునీల్. నేను వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఓన్లీ ఈ సినిమా వన్ మ్యాన్ షో ఈజ్ కళ్యాణ్. ఆయన్ని నమ్మేశారు. ఆయన నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండియర్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినందుకు వాళ్ళు కూడా సార్ కంగ్రాచులేషన్స్. మరి మంచి ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.